హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవని క్రియేటర్స్. అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్, అంబ్రెల్లా మోడల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇది కటింగ్ మార్కింగ్ చేస్తున్నప్పుడు రికార్డ్ అవ్వలేదు, అంచేత ఏ విధంగా దీనికి మార్క్ చేశానో నేను మీకు కొలత వేసి చూపిస్తాను. ఇది చూడండి, దీనికోసం 80 పాయింట్ల క్లాత్ని కట్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి పొడవు తీసుకున్నాను. మనకి ఆది ఫ్రాక్ ఇచ్చారు, దాని నుంచి అది తీసుకున్నాను. 15 ఖర్చులతో కలుపుకొని పొడవు పెట్టాను. ఛాతీ 9.5 ఛాతీ పెట్టాను. ఖర్చు కాకుండా ఛాతీ వరకు 9.5 పెట్టాను. నడుము దగ్గర కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేశాను. నడుము కొంచెం లూజ్గానే ఉంచమని చెప్పారు, అంచేత కొంచెం లూజ్ ఉంచాను. ఇది 3.5 వరకు టక్స్ కోసం మార్క్ చేశాను. తర్వాత నెక్ తీసుకున్నాను 5.5 లేదా ఇంకా హైట్ ఉన్న వాళ్ళైతే 6 సరిపోతుంది. ఈ పాప కొంచెం హైట్ తక్కువ, అంచేత నేను 5.5 మార్క్ చేశాను. దీనికి చిన్న కట్టు లాగా ఇచ్చాను మోడల్. ఈ మోడల్ పెట్టమని చెప్పారు, అంచేత చిన్న కట్ లాగా ఇచ్చి ఈ నెక్ మార్క్ చేశాను. అలాగే చంక రౌండ్ దగ్గర డీప్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు డీప్ తీసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ కోసం సేమ్ రెండు ఒకే రకంగా మార్క్ చేస్తాము, కాకపోతే బ్యాక్ నెక్ డిఫరెంట్గా తీసాను. మనం ఫ్రంట్ నెక్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఉండే దగ్గర ఒక చిన్న ఘాటు పెట్టుకున్నాము. దీనికి ఎటువంటి లోతు ఉండదు. ఇది ఒరిజినల్ క్లాత్ అండి. ఈ ఒరిజినల్ క్లాత్ని ఇప్పుడు మనం ఈ బ్యాక్ వేసుకొని ఈ లైనింగ్ క్లాత్లు వేసుకొని తీసుకుందాం. ఇది టాప్కి బాటమ్ పార్ట్. దీనికోసం టక్స్కి ఎంత అయితే పెట్టుకున్నామో అంతవరకు క్లోజ్ చేసి మనం కొలత తీసుకున్నాము. అంబ్రెల్లా మోడల్ కదా, అంచేత మనకు కావాల్సిన పొడవు మార్క్ చేసుకున్నాము. 39 దగ్గర నేను మార్క్ చేశాను. సో దానిలో సగం వరకు మనం ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 39 మొత్తం పొడవు సగానికి మార్క్ చేసి ఈ విధంగా నడుము దగ్గర నుంచి చిన్న పీస్ తీసాను. ఈ కట్ చేసిన పీస్ ఏదైతే ఉందో దాన్ని మనకు విమ్ వచ్చేలాగా అడుగు వైపున మనం అటాచ్ చేసుకుంటాము. ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఈ విధంగా అటాచ్ చేసుకుంటాము. స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇది బాటమ్ పార్ట్ లైనింగ్, ఇది టాప్. హ్యాండ్స్ తీసుకుందాము. బాహుబలి బుట్ట హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. దానికోసం ఒక 5 ఇంచెస్ పొడవు ముందు తీసుకున్నాను. ఫస్ట్ మనం హ్యాండ్ తీసుకున్న తర్వాత బుట్ట కోసం పెంచుకుంటాము. 5 ఇంచెస్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ వచ్చేలాగా కిందికి కరువు తీసాను. ఈ విధంగా 3కి మార్క్ చేశాను. ఇప్పుడు బుట్ట కోసం పైనుండి ఒక 3 ఇంచెస్ నుంచి కిందకి పెట్టాను. ఈ ఎంతైతే వచ్చిందో లూజ్ మొత్తం బుట్ట కిందకు వస్తుంది. హెవీ బుట్ట కాకుండా లైట్ బుట్ట అనమాట. ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి హెవీ పెట్టినా కూడా అంత లుక్ బాగుండదు. ఇంతవరకు కట్ చేసుకుందాము. హ్యాండ్ని ఈ విధంగా హ్యాండ్ని కట్ చేసుకున్నాము. ఇక్కడ చిన్న మార్క్ ఇస్తున్నాను. ఇక్కడ మనం ఈ విధంగా లోతు తీసుకుంటాం, కానీ ఇప్పుడే నేను కట్ చేయను. ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. బాహుబలి బుట్ట అంటే కింద వైపున బుట్ట కింద పట్టీలాగా 4 ఇంచెస్ వచ్చేలాగా 4 అంగుళాలు ఉండేలాగా ఒక పట్టీ వస్తుంది. దానికోసం ఈ క్లాత్ని కట్ చేసుకున్నాను. దీని నుంచి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఓకేనండి. సమానంగా ఈ విధంగా 4 ఇంచెస్ ఉండేలాగా క్లాత్ని తీసుకున్నాను. ఇది హ్యాండ్ కటింగ్. ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని లైనింగ్ క్లాత్ని కొంచెం ఎక్కువ మొత్తం ఉండేలాగా, ఖర్చు ఎక్కువ వచ్చేలాగా కట్ చేసుకోండి. మనం స్టిచ్చెస్ వేసిన తర్వాత ఎటువంటి వంకర పోయినా కొంచెం ఏదైనా పక్కకు జరిగినా కానీ ఇబ్బంది లేకుండా మనం స్టిచ్ చేసుకుంటానికి వీలుంటుంది. రెండవ పార్ట్ కోసం తీస్తున్నాను. హ్యాండ్ కోసం మిగిలింది బుట్ట కోసం ఇది పెడతాను. పట్టీ కోసం మా బ్లౌజ్ పీస్లో ఉన్న పీస్ని పెడతాను. ఇది బాటమ్ పార్ట్. 4 మడతల మీద వచ్చేలాగా శారీ మొత్తాన్ని ఈ విధంగా పరిచాను. మొత్తం ఇప్పుడు 4 పర్లు ఉన్నాయి. పైనుండి 4 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ చేశాను.
మనకి టాప్కి మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో టక్స్ని మడత వేసేసుకొని మనం ఇందాక లైనింగ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఉండేలాగా 4 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి అంచు ఎక్కడైతే వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేశాను. ఈ వైపునేమో 4 ఇంచెస్ అనమాట. ఆ వైపున ఎక్కడ వరకైతే వచ్చిందో అంచు దాకా కలిపేశాను. చిన్న కరువు అండి, ఒక అంగుళం వరకు కిందకి తీసుకోవాలి. మనం ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడికి ఒక లైన్ గీసుకున్న తర్వాత షేప్ కోసం కిందకి 1 ఇంచు దిగేలాగా ఈ విధంగా చిన్న కరువులాగా మార్చాను. మనము 4 ఇంచెస్ దగ్గర నుంచి ఎక్కడైతే వచ్చిందో మార్క్ చేసాం కదా, అది ఒక లైన్ గీసుకున్న తర్వాత ఆ లైన్ కానించుకొని కిందికి లైన్ గీసాను. మనకు మొత్తం కావాల్సిన పొడవు 39, ఎందుకంటే మొత్తం 53 కావాలి. టాప్ కోసం 14 తీసేసాను. కనిపిస్తలేదు కదా, ఇది చూడండి 14 ఏమో టాపు, బాటమ్ 39 కావాలి. మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 39 వచ్చేలాగా మార్క్ చేసుకుంటూ రావాలి. ఎక్కడైతే మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఎక్కడ 39 వస్తుందో చూడండి, చివరి వరకు వచ్చింది, అంచు దగ్గర నుంచి వచ్చింది. అదే 39ని ఈ విధంగా అక్కడక్కడ మార్కింగ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇది జార్జెట్ క్లాత్ అండి, జాగ్రత్తగా పెట్టాలి, లేదంటే కొంచెం జరిగిపోతుంది, ఊరికి జారిపోతూ ఉంటుంది. ఈ విధంగా పైన కొంచెం జరుపుకుంటూ 39 ఎక్కడెక్కడ వస్తుందో ఈ చివరి ఎంతవరకు వస్తుందో అంతవరకు గీసేసి అంతవరకు మార్క్ చేసుకొని వదిలిపెట్టేసేయాలి. చెప్పాను కదా, చిన్న కర్వ్ తీసుకుందాము. ఇక్కడ నుంచి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఈ విధంగా మార్క్ చేశాను. కనిపిస్తుందండి మీకు? ఒకసారి దగ్గరగా చూపించనా? అది చూడండి, ఈ విధంగా అంబ్రెల్లా షేప్లో వచ్చేలాగా మార్క్ చేశాను. ఈ మార్క్ చేసిన దాన్ని ఇదే విధంగా కట్ చేశాను. చూడండి, నడుము దగ్గర కూడా కట్ చేసుకోవాలి. నడుము దగ్గర పార్ట్ ఇంకా కట్ చేయలేదు, కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఈ విధంగా ఇది 4 పొరల మీద ఉంది. మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇప్పుడు ఇది డబుల్ మీద ఉందన్నమాట. ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ కలిసి ఉంది. ఇప్పుడు కటింగ్ కంప్లీట్ అయింది. స్టిచ్చింగ్ చూద్దాము. ఇది టాప్కి ఫ్రంట్ పార్ట్ని ముందుగా మనం నెక్ మార్క్ చేసుకోవాలి. నెక్ వేసుకున్న తర్వాత చూసుకోండి, ఏది రైట్ సైడ్ ఉందో చూసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ముందుగానే డీప్ తీసుకున్నాము, ఎందుకంటే ఒక్కొక్కసారి నేను స్టిచ్ చేయబోయే ముందు తీసానని చెప్తాను, అందుకోసం చెప్తున్నాను. ఇది క్యాన్వాస్ని అడుగువైపుని పెట్టుకొని చూడండి, ఇది ఇలా పెడితే స్ట్రైట్గా మనకి క్యాన్వాస్ పైకి కనిపిస్తుంది. అంచేత ఆ క్యాన్వాస్ పైన లైనింగ్ మళ్ళీ ఒక చిన్న పీస్ తీసుకుని క్యాన్వాస్ పైన పెట్టాను. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకొని అడుగు వైపున క్యాన్వాస్ పెట్టుకొని ఇది చూడండి లైనింగ్ పెట్టాను. ఇప్పుడు క్యాన్వాస్ పెడితే మనకి క్యాన్వాస్ పైకి కనిపించకుండా ఉంటుంది. అంచేత ఫస్ట్ క్యాన్వాస్ పెట్టి దానిపైన లైనింగ్ పీస్ని పెట్టాను, పైన ఒరిజినల్ క్లాత్, ఆ పైన మనం కట్ చేసుకున్న టాప్ అన్నమాట. ఎట్లయితే మనం కట్ చేసామో అదే విధంగా షేప్ మారకుండా ఉండే రకంగా ఒక పాదం వరుస ఉండేలాగా ఈ విధంగా నీట్గా వేసుకుంటూ రండి. కొత్తగా వేసేవారు కొంచెం స్లోగా ఒకేలాగా వేయండి, లేదంటే నెక్ వంకర వచ్చేస్తుంది, కావాల్సిన షేప్ రాదు. సూదిని దించుకొని ఈ విధంగా కోణం యాంగిల్ తిప్పుకొని అదే విధంగా చూడండి ఎలా తిప్పుతున్నానో అదే విధంగా వేయడం వలన మనం ఏదైతే షేప్ కట్ చేసామో సేమ్ అదే షేప్ వచ్చేలాగా వస్తుంది. ఇదిగో చూడండి, ఒక పాదం వరుస మాత్రమే వేశాను. ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ స్టిచ్ చేసుకున్నంత వరకు ఈ నెక్ దగ్గర పార్ట్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా ఒక పాదం వరుస ఉంచండి. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ చిన్న ఘాటు కరెక్ట్గా మనం వేసిన స్టిచ్ తెగిపోకుండా ఉండేలాగా క్లాత్ మాత్రమే ఉండేలాగా ఇట్లా ఈ విధంగా ఘాటు పెట్టుకుంటే మనకి మౌల్డ్ అవుతుంది. క్లాత్ని తిరగవేసుకోవడానికి ఫ్రీగా మూవ్ అవుతుంది. దీన్ని ఈ విధంగా తిప్పేసి
నీట్గా సరి చేసుకొని అంచు మీద పడేలాగా చివర పడేలాగా స్టిచ్ వేసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ షేప్ మారకుండా ఉండాలంటే సూదిని దించి చిన్నగా కొంచెం యాంగిల్ అలా మార్చుకొని కరెక్ట్గా వీ షేప్ రావడం కోసం సరి చేసుకోండి. ఎందుకంటే మనం కరెక్ట్గా కట్ చేసినా కూడా ఇక్కడ వేసే స్టిచ్ నీట్గా వేయకపోతే మళ్ళీ మనకి కావాల్సిన షేప్ కనిపించదు. అంచేత ఈ విధంగా పెట్టుకొని వీ షేప్ దగ్గరకు వచ్చేటప్పటికి సూది దించుకొని ఈ విధంగా తిప్పుకోవాలి, లేదంటే పక్కకు జరిగిపోతుంది. ఈ విధంగా పట్టుకొని నీట్గా నెక్కని ఇది చూడండి చక్కగా వచ్చింది కదా. మనం ఏ షేప్ కట్ చేసామో అదే షేప్ వచ్చింది. ఇప్పుడు లైనింగ్ మొత్తాన్ని ఒరిజినల్కి అటాచ్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకుందాము. ముందుగా లైనింగ్ క్లాత్ వేసుకొని దానిపైన క్యాన్వాస్ పెట్టుకొని తర్వాత ఒరిజినల్ క్లాత్ వేసుకొని దానిపైన కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఉంచుకొని అదేవిధంగా ఎలా అయితే మనం ఫ్రంట్ వేసామో బ్యాక్ని కూడా అదే విధంగా వేసాను. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని షోల్డర్ జాయింటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేస్తున్నప్పుడు మెడ వైపున త్వరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. రఫ్ లాక్కోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఖర్చు పెట్టాం కదా, ఆ 1/2 ఇంచ్ వరకు పడేలాగా స్టిచ్ వేసుకుందాము. డబల్ స్టిచ్ వేయండి తప్పకుండా. ఇప్పుడు టక్స్లు వేసుకోవాలి. మనం కట్ చేసుకుంటున్నప్పుడు 3.5 మార్క్స్ చేసుకున్నాం కదా, 4 ఒకే రకంగా రావాలి అంటే ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. లేదంటే అదొక పక్కకి ఇదొక పక్కకి అలా వస్తుంది. ఇదిగో మార్క్ చేసిన దగ్గర ఉండేలాగా ఒక 1 ఇంచ్ వరకు మనం పెట్టాము. అదే 1 ఇంచ్ వచ్చేలాగా 3.5 ఇంచ్ లేదా 4 ఇంచెస్ వచ్చేలాగా పొడవు టక్స్ వేసుకోవాలి. 4 వైపులా 4 ప్లేసెస్లో కూడా ఒకే రకంగా వచ్చేలాగా టక్స్లు వేసుకోండి. ఒకే పొడవు మార్క్ చేసుకొని వేసుకోండి కొత్తగా వేసేవారు. ఇదిగో చూడండి, ఈ విధంగా 4 టక్స్లను కూడా నేను స్టిచ్ వేశాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్స్ చేసుకుందాము. హ్యాండ్స్ని బాహుబలి హ్యాండ్స్ అని చెప్పాను కదా, వీటిని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకుందాము. చూడండి, ఎప్పుడైనా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకుంటే మనం స్టిచ్ వేసిన తర్వాత నీట్గా మనం కట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా రెండు వైపులు చేసిన తర్వాత అదేవిధంగా రెండవది కూడా సిద్ధం చేశాను. రెడీ చేసిన తర్వాత ఇది క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ తీస్తే 2 సమానంగా వస్తాయి, అలాగే సాగిపోకుండా ఉంటాయి. ఏ వైపున మనం పెట్టామో కూడా వెతుక్కుని మళ్ళీ మనం స్టిచ్ చేస్తున్నప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా నీట్గా ఉంటుంది. అందుచేత నేను ఒరిజినల్కి అటాచ్ చేసిన తర్వాత మాత్రమే క్రాస్ తీస్తాను. ఇప్పుడు వీటిని అటాచ్ చేసుకుందాము. టాప్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ ముందు వైపు ఉంది కాబట్టి మనం ఏదైతే లోతు తీసుకున్నామో ఆ వైపుని మార్క్ చేసుకున్నాం కదా, అది ఎటుందో చూసుకుని హ్యాండ్ జాయింట్ చేయటం మొదలు పెట్టండి. ఇది బుట్ట హ్యాండ్ కాబట్టి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న లూజ్ మొత్తం బుట్టలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పెట్టుకుంటూ వచ్చాను. ఈ మార్క్ ఎక్కడైతే చేసామో ఆ మార్క్ షోల్డర్ మీదకి వచ్చేలాగా పెట్టుకొని, ఇది సెంటర్ పాయింట్, ఆ మార్క్ అనేది షోల్డర్ మీదకే కరెక్ట్గా రావాలి. అదే విధంగా వచ్చేలాగా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోండి. ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి మనం ఎంత ప్లీట్ పెట్టినా మనకి పట్టు క్లాత్కి కనిపించినంత కరెక్ట్గా కనిపించదు. బట్ ఏంటంటే చిన్న చిన్న ప్లీట్ పెట్టుకోవడం వలన చక్కగా అందంగా ఉంటుంది. బుట్ట అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా లూజ్ ఎంత ఉందో చూసుకొని ఉన్న లూజ్ మొత్తాన్ని కూడా పెట్టేసుకోండి. కొత్తగా పెట్టేవారు రెండో వైపు నుంచి కూడా భుజం వరకు వేసుకొని వచ్చి ఉన్న లూజ్ మొత్తాన్ని బుట్ట పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఎటువంటి డిఫరెంట్ రాకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి కింద వైపుని కూడా బాహుబలి బుట్ట అంటే కింద వైపుని కూడా మనం బుట్ట పెట్టుకోవాలి, అంటే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అందుకోసం మార్క్ చేశాను. ఎంతవరకు నాకు ఆది కావాలో చూసుకొని దాన్ని బట్టి నేను మార్క్ చేశాను. ఈ విధంగా ఒక కుచ్చు ఇటువైపు పెట్టాను, ఒక కుచ్చుని మన వైపు ఒకవైపు మిషన్ వైపు ఒకసారి మన వైపు పెడుతున్నాను. లేదు ఒకేలాగా కూడా పెట్టుకోవచ్చు. ఒకేలా పెట్టినా కూడా తేడా ఏముండదు. కాకపోతే ఇది జార్జెట్ క్లాత్ కదా, మరీ పడిపోయినట్లుగా ఉంటుందని నేను అలా పెట్టాను.
ఇదిగో చూడండి, ఇప్పుడు నాకు ఖర్చు పోగా హ్యాండ్కి సరిపడా కరెక్ట్గా వచ్చింది. చూసుకొని ఆది సరిపడా వచ్చిందా లేదా చూసుకొని, రాలేదనుకుంటే ఇంకొక 2 ప్లీట్ పెట్టుకోవచ్చు. నాకైతే ప్రస్తుతానికి సరిపోయింది. కింద పట్టీ కోసం పెడుతున్నాను. ఇది అంచు క్లాత్ కాబట్టి మనకు ఖర్చు రాదు కాబట్టి ఈ విధంగా పెట్టాను. అడుగువైపున ఉన్న లైనింగ్ క్లాత్కి అంచు ఉంది, ఎటువంటి దారాలు బయటికి రావు కాబట్టి నేను ఈ విధంగా పెట్టాను. ఈ విధంగా బుట్టను సరి చేసుకుంటూ లైనింగ్ క్లాత్ని పైన ఉన్న బ్లౌజ్ పీసెస్ ఉంది కదా పీస్, దాన్ని మొత్తం కలుపుకొని ఈ విధంగా జాయింట్ చేసుకొని 2 అంచులు కలుపుకొని మనకి హ్యాండ్ ఎంత పొడవు కావాలో వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని అడుగు వైపున నీట్గా వచ్చేలాగా మడత పెట్టుకుంటూ ఈ విధంగా సమానంగా స్టిచ్ వేసుకోండి. రెండవ హ్యాండ్ వేస్తున్నప్పుడు సమానంగా వస్తుందా కొలత లేదా అనేది చూసుకుంటూ జాగ్రత్తగా నీట్గా వేసుకోవాలి. ఇది బుట్ట వచ్చింది. ఈ విధంగా బుట్ట వచ్చింది. నేను చివరిలో చూపిస్తాను కటింగ్ ఏ విధంగా వచ్చిందో. అదేవిధంగా రెండవ వైపున కూడా హ్యాండ్ని అటాచ్ చేశాను. ఇదిగో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు టాప్ పార్ట్ కంప్లీట్ అయింది. బాటమ్ పార్ట్ కోసం మనం లైనింగ్ క్లాత్ అన్ని తీసుకున్నాం కదా. లైనింగ్ క్లాత్లో మామూలుగా అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టాలి అంటే 4 మీటర్లు అయితే బాగుంటుంది. 4 మీటర్లు అయితే లోపల వైపున లైనింగ్ని కూడా మనం 4 మీటర్లు తీసుకుంటే లోపల వైపున లైనింగ్ని కూడా మనం అంబ్రెల్లా టైప్లో కట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా నీట్గా వస్తుంది. బట్ ఏంటంటే ఇది 3 మీటర్స్ మాత్రమే ఉంది. అంబ్రెల్లా టైప్లో తీయడానికి సరిపోదు. అందుచేత నేను ఈ విధంగా తీశాను. రెగ్యులర్గా మనం ఎప్పుడు ఇదే విధంగా తీస్తాము. మన అన్ని వీడియోల్లో కూడా ఈ విధంగానే ఉంటుంది. పైన తీసిన ఏదైతే పీస్ ఉందో దాన్ని కింద విమ్ము కోసం అటాచ్ చేస్తాము. ఒక 1 ఇంచ్ పైకి ఉండేలాగా చూసుకొని, ఎందుకంటే కింద మనం క్రాస్ తీసినప్పుడు పోతుంది కాబట్టి వేస్ట్ పోకుండా ఉండటం కోసం 1 ఇంచ్ పైకి పెట్టి 2 అంచుల వైపునే ఉన్నాయి. మనకు దారం పోగులు రావు కాబట్టి ఇంకొంచెం విమ్ము రావడం కోసం ఈ విధంగా స్టిచ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా అంచుల వైపు ఉన్న 2 వైపులా పడేలాగా వేసామంటే లైనింగ్ క్లాత్కి ఎటువంటి తిరగలు మరగలు అనేది ఉండదు. ఎటువైపు వేసినా ఒకే రకంగా ఉంటుంది. ఖర్చులాగా రాదు కాబట్టి అన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసుకోండి. 2 వైపులా స్టిచ్ వేసుకోవడం వలన ఖర్చు రాకుండా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది. దారం పోగులు లాంటివి బయటికి రాకుండా ఉంటాయి. 2 వైపులా అంచులు ఉన్నాయి కాబట్టి. చూడండి, 2వ వైపున వేస్తున్నాను అనమాట. ఇప్పుడు అడుగు వైపున మొత్తం లోడింగ్ లాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. కనిపిస్తుందండి? ఇదిగోండి, దగ్గరగా చూడండి. ఇదిగో ఈ విధంగా వస్తుంది. కాబట్టి దీనికి ఎటు చూసినా ఒకే రకంగా ఉంది కాబట్టి తిరగల మరగలు ఉండదు, ఊడిపోతుందేమన్నా ఉండదు, అలాగే ఖర్చు రాదు. అదేవిధంగా 4 వైపులా కూడా అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకుని సమానంగా వేసుకొని ఈ అంచుల వైపున కొంచెం మనం క్రాస్ తీయాలి, లేదంటే అంచులు జారిపోయినట్లుగా వస్తాయి. ఇక్కడ నుంచి ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఈ అంచుకి ఒక 2 ఇంచీలు లేదా 2.5 ఇంచీలు ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్ కట్ చేసుకోండి. అందుకోసమే ఇక్కడ నేను తగ్గించి పెట్టాను స్టిచ్ చేస్తున్నప్పుడే. దానివల్ల మనకి ఇంకొంచెం విమ్ము కలుస్తుంది కదా, అందుకోసం అనమాట. పిల్లలు పరిగెత్తుతున్నప్పుడు విమ్ము ఎక్కువ రావాలి అని అంటే దీనికోసం ఆ విమ్ ఎక్కువ రావడం కోసం ఇది అటాచ్ చేసామన్నమాట. చిన్నపిల్లలకైతే అది అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు టాప్ పార్ట్ని బాటమ్ పార్ట్ని అటాచ్ చేద్దాము. అడుగువైపున లైనింగ్ని మనం సమానంగా తీసుకున్నాం కాబట్టి హిప్ ఎంత ఉందో అంతే సరిపోతుంది. దానికి తిరగల మరలు కూడా లేదు, దాంతో మనకి ఎటువంటి పని లేదు. టాప్ పార్ట్ని బాటమ్ పార్ట్ని సమానంగా పెట్టుకొని మనం పైన కట్ చేసుకున్న అంబ్రెల్లా క్లాత్ని కూడా, ఒరిజినల్ క్లాత్ని కూడా రైట్ సైడ్ని అడుక్కుండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకొని సమానంగా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వేసిన తర్వాత మళ్ళీ సాగిపోతుంది, ఎందుకంటే క్రాస్ మీద ఉంది కాబట్టి. మనం కట్ చేసుకున్నప్పుడు ఏదైనా కొంచెం జారిపోయినా అట్లా ఉన్నా ఏదైనా సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేయటం మొదలు పెట్టండి. ఎందుకంటే ఇది ఎటువంటి ప్లీట్స్ ఉండవు కాబట్టి నడుము ఎంత ఉందో అంతే తీసుకుంటాం కాబట్టి సమానంగా వస్తుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసుకొని నీట్గా డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ విధంగా మనం అటాచ్ చేసుకున్నాము.
రెండో వైపును కూడా అటాచ్ చేసి డబల్ స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇప్పుడు లోడింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఆ విధంగా వేయడం వలన ఇదిగో చూడండి ఇటువైపున ఎటువంటి ఖర్చు కనపడదు, అదేవిధంగా ఇటువైపున కూడా ఎటువంటి ఖర్చు కనపడదు. దారం పోగులు ఊడిపోవడము, కుట్టు ఊడిపోవడం లాంటి ఛాన్స్ కూడా ఉండదు. ఇప్పుడు సైడ్ జాయింట్ చేస్తున్నాను. మనకి ఎంతవరకు కావాలో హ్యాండ్ ఆది ప్రకారంగా తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం బాటమ్ పార్ట్కి కటింగ్లో ఉన్నప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇదిగో ఇక్కడికి ఉంది మార్క్, అక్కడికి వచ్చేలాగా ఒకసారి చెక్ చేసుకోండి. అయినా కూడా ఆది డ్రెస్తో చెక్ చేసుకొని జాయింట్ చేయండి. ఇది బందు నడుము దగ్గర బందు పెడుతున్నాను. నడుము దగ్గర బందు ఉంటే లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కూడా, లూజ్ ఉంటే తాడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోతుంది. అందుకని నేను ఖచ్చితంగా దాదాపుగా బందు పెడతాను. చూడండి 4 పొరలు సమానంగా పట్టుకొని ఈ విధంగా 4 పొరలని చూసుకోండి. సమానంగా పట్టుకొని ఒక స్టిచ్ వేసి మధ్యలో ఆపుకోండి. ఇంతకుముందు వీడియోలో నేను చివరికి తీసేయమని చెప్పాను, అదొక ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తానని చెప్పాను. ఇది ఈ విధంగా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ రఫ్ లాగి తీసాను, చివరి వరకు తీయకుండా మధ్యలోనే స్టిచ్ వేసి తీసాను అనమాట. ఇప్పుడు చూడండి రెండవ కుట్టు వేసుకుందాము. తర్వాత ఏదైనా టైట్ అయినా కూడా కస్టమర్ తీసుకోవడానికి వీలుగా మొత్తం నేను 3 కుట్లు ఉండేలాగా పాదం వరుస ఖర్చు పెట్టుకుంటూ 3 వేస్తాను. ఎక్కడైతే మనం ఇందాక రఫ్ లాగామో అక్కడ వరకు కలిపేసేసేయండి. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసుకుందాము. లైనింగ్ క్లాత్ని పక్కకు తీసేసుకొని లోపల వైపున ఒరిజినల్ క్లాత్ని మాత్రమే పట్టుకొని దారం పోగుల్లో బయటికి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా 2 మడతలు పెట్టుకొని మనం చీర అంచులు కుడతాను చూసారా, అదే విధంగా పెట్టుకొని సమానంగా నీట్గా వేసుకుంటూ రండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి ఒరిజినల్ క్లాత్ అయిపోయిన తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా అదే విధంగా స్టిచ్ వేస్తున్నాను. 2 వైపులా అదే విధంగా వేసుకోవడం వలన పిల్లలు పరిగెత్తుతున్నప్పుడు అలాగా విమ్ము పెరుగుతుంది. రెండింటిని కలిపి వేసామంటే లైనింగ్ ఎంత ఉందో అంతవరకే సాగుతుంది. తర్వాత కావాల్సినంత విమ్ము బయటకు కనిపించదు. చూడండి అది అయిపోయిన తర్వాత లైనింగ్ లోపల వైపుకి ఈ విధంగా మడత పెట్టుకొని లైనింగ్ని కూడా స్టిచ్ వేస్తున్నాను. జిగ్జాగ్ అయినా చేయొచ్చు, ఎలాగూ అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి ఒరిజినల్ క్లాత్ని జిగ్జాగ్ చేస్తాను, అందుకని దీన్ని మిషన్ మీదనే స్టిచ్ చేస్తున్నాను. చూడండి హ్యాండ్ ఈ విధంగా వచ్చింది. హ్యాండ్ ఈ విధంగా వచ్చింది. ఫ్రాక్ మొత్తం ఇది ఓవర్లాక్ చేసిన తర్వాత ఫ్రాక్ మొత్తం ఈ విధంగా వచ్చింది. బాగుంది కదండి. ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.